కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఒక స్లోగన్ ఇచ్చిండు. కానీ కేసీఆర్ చచ్చిపోలే, కేసీఆర్ కొడుకు చచ్చిపోలే. అదేవిధంగా హరీష్ రావు కూడా పెట్రోల్ పోసుకున్నాడు వేలాది మంది మీటింగ్ లో. నేను చచ్చిపోతాను, నన్ను ఆపకండి అన్నాడు. కానీ నేను ఆపేటట్టు ఆయననే మనుషులను పెట్టుకున్నాడు. అంటే హరీష్ రావు చచ్చిపోలే, కేసీఆర్ చచ్చిపోలే. పెట్రోల్ పోసుకుడు దొరకలే. అప్పుడు శ్రీకాంతాచారి చనిపోయాడు. శ్రీకాంతాచారి చనిపోయిండు కదా, శ్రీకాంతాచారి ఇంట్లో ఎవరన్నా మంత్రి అయ్యరా, ఎవరు కాదు, ఎమ్మెల్యే అయ్యరా? ఎవరు కాదు. అంటే నేను అనేది ఏంటంటే రేపు బీసీల కోసం అని చెప్పి కూడా మీరు చనిపోతే, ఇప్పుడు 1200 మంది కుటుంబాలు తెలంగాణ కోసం చచ్చిపోతే ఒక్కరంటే ఒక్కరు ఎమ్మెల్యే కాలే, ఎమ్మెల్సీ కాలే, జడ్పీటీసీ కాలే, సర్పంచ్ కాలే, మంత్రి కాలే, ఎంపీటీసీ కాలే, ఏం కాలే. అంటే త్యాగాలు ఒకళ్ళవి, భోగాలు ఇంకొకళ్ళవి. మరి ఎవరైనా కోటీశ్వర్లు అయ్యారు అమరవీరుల కుటుంబాలల్లా? ఎవ్వరు కోటీశ్వర్లు కాలే. కానీ ఇదే ఉస్మానియా నుంచి పోయిన బాల్కాసుమన్ లాంటి వాడు కోటీశ్వరుడైండు, గాదర్ కిషోర్ కోటీశ్వరుడైండు, ఆ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోటీశ్వరుడైండు, రసమై బాలకిషన్ అయిండు. అంటే వాళ్ళ శవాల దగ్గరకు పోయిన వాళ్ళు కోటీశ్వర్లు. హరీష్ రావు అయిండు, కేటీఆర్ అయిండు, కేసీఆర్ అయిండు, కానీ చనిపోయిన కుటుంబాలు కాలే. ఎందుకు ఇదంతా చెప్తున్నాం అన్న అంటే, మీరు ఎప్పుడన్నా చనిపోవాలా బీసీల కోసం అనుకున్నా, ఎస్సీల కోసం అనుకున్నా, ఎస్టీల కోసం అనుకున్నా, ఇంకా ఏ కాజు కోసమైనా చనిపోయేటోళ్ళ కుటుంబాలు ఆగమైతాయి, బాగుపడేటోడు బాగుపడతాడు. కాబట్టి ఎటువంటి అఘాయిత్యాలు మీరు చేసుకున్నా మీ కుటుంబానికి ఫలితం శూన్యం. ఈ సమాజంలో మీ కుటుంబం కూడా ఉంది. నేను ఒక్కటి చెప్తున్నా చారి, ప్రాంతం కన్నా, మతం కన్నా, కులం కన్నా, రిజర్వేషన్ల కన్నా కూడా ప్రాణం అన్నిటికంటే విలువైంది. అన్నిటికంటే విలువైన ప్రాణం పోగొట్టుకున్న తర్వాత రిజర్వేషన్ వస్తేంది, రాకపోతేంది.